బాలయ్య బాబు గురించి కానీ చూసినట్లయితే రీసెంట్గా ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు అయితే తీసుకున్నారు. అదే వేడుకలో మనకి అఖండ 2 గురించి అయితే చెప్పడం అనేది జరిగింది. సో అఖండ 2 వస్తుందో రాదో అని చెప్పేసి అనుకుంటున్నాం. అఖండ వస్తుందా, ఫ్రెష్ స్టోరీతో వస్తారా బోయపాటి అని అనుకుంటూ ఉన్నాం. కాకపోతే మనకి అఖండ 2 అని చెప్పేసి బాలకృష్ణ గారు అయితే దాన్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో మనం అందరం అయితే చూసాం. సో అలాంటి సినిమా మళ్ళీ అయితే చూడబోతుంది అనమాట. ఆయన గెటప్ మనకి ఎలా ఉంటుందో అఖండలో, సో అది చాలా మంచి వైబ్ని అయితే ఇచ్చింది. శివుడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అసలు ఒక రకమైన పూనకాలు అయితే ఇచ్చింది అనమాట. సో మళ్ళీ ఆ గెటప్లో ఆ క్యారెక్టర్లో బాలయ్య బాబుని అయితే చూడబోతున్నాము. ఇక చూస్తే మన నాని అన్న వచ్చేసి 2024లో అన్ని అవార్డ్స్ని అయితే క్లీన్ స్వీప్ అయితే చేశారు. అది ఎలా అంటే బెస్ట్ తెలుగు యాక్టర్ ఐఫా అవార్డు రీసెంట్గా తీసుకున్నాడు. ఇంతకుముందు సైమా బెస్ట్ యాక్టర్ అయితే తీసుకున్నాడు తెలుగు. అలాగే మనకు వచ్చేసి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా నాని అన్ననే 2024లో బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే తీసుకున్నాడు. ఈ 3 అవార్డ్స్ వచ్చేసి